ఇక్కడ టీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసిన మంచి పని చేసిండు ఆయన. చెప్పిన మాట చేసిండు. మాకు నమ్మకం టీఆర్ఎస్ లా ఉన్నాయి. 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఆటోలు చచ్చిపోతున్నారు. నమస్తే. నా పేరు సలీం, ఆటో నడిపిస్తాం. చెప్పండి, ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, మరి ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ టీఆర్ఎస్ ఆయన మంచి పని చేసిండు, ఆయననే గెలుస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు ఉండే కదా ఎమ్మెల్యే, మరి ఏమన్నా డెవలప్మెంట్ చేసిండు అనుకోవచ్చా? డెవలప్మెంట్ చేసిన మంచి పని చేసిండు ఆయన. చెప్పిన మాట చేసిండు. ఆయన చచ్చిపోయిండు. తర్వాత ఆయన భార్య వచ్చేస్తుంది. వాళ్ళ భార్యకే టికెట్ వచ్చే అవకాశం ఉందా? వస్తే వచ్చేస్తుంది టీఆర్ఎస్. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది తర్వాత మాకు అది డౌట్ లేదు. ఇక్కడ అంటే టీఆర్ఎస్ ఆయనకే గెలుచుకుంటాం. రూలింగ్ లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు వస్తాయన్న, అన్ని పార్టీలు వస్తుంది. మాకు నమ్మకం టీఆర్ఎస్ లా ఉన్నాయి. గతం గోపీనాథ్ తెలియదు, అదే ఫస్ట్ టైం కదా, అందరు వేస్తారు ఓట్లు. మంచి పని చేసిండు, ఎవరికి ఇబ్బంది ఇవ్వలే, ఎవరికి ఏం తక్లీఫ్ లేదు, ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమున్నాయి చూసుకో, మీరు చూసుకోండి పోండి. మళ్ళీ ఆయన ఇవ్వలే. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఒకటే చేసిండు అని మంచి చేసిండు, మంచి అందరికి మంచి చూసిండు, మంచి చేసిండు. ఏం ప్రాబ్లం లేదు. నల్ల కానీ డ్రైనేజ్ కానీ అంతా మొత్తం మంచి చేసుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పోలే, మాకు తెలియదు. వస్తే 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఆటోలు చచ్చిపోతున్నారు. మేము ఆటో నడిపిస్తాం. మాకు మా భార్య ఎలగొడుతున్నాం ఇంట్లోకి వెళ్ళి. ఇంట్లో పైసలు తీసుకొస్తే ఇంట్లో రావాలి, లేకుంటే చచ్చిపోవాలి అని. ఏమి చెప్పిన మాట చేసేది ఒకటి, ఏం లేదు. వచ్చి చూడమను, ఇక్కడ వస్తే మా బస్తీ అయినా కూడా, మా బస్తీ అయినా కూడా వస్తే రావచ్చు. అజరుద్దీన్ కూడా చెప్పిండు. ఏదైనా కానీ ఇక్కడ మా ఆయన నవీన్ యాదవ్ కూడా ఇస్తే ఏరియాలో ముస్లిం ఓట్లు కూడా ఇంపార్టెంట్, కీలకం. మైనారిటీ కూడా ఓట్లు కూడా నవీన్ యాదవ్ కూడా పడుతుంది. కానీ ఇది గోపీనాథ్ గొప్ప ఉంది ఇక్కడ, గొప్ప టీఆర్ఎస్. మాకైతే మాకు అదే ఉంది, మేమైతే టీఆర్ఎస్. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాయంటే ఆయన ఉన్నాయంటే మళ్ళీ ఆయనకి అట్లా. ఎందుకంటే పార్టీది లేదు ఇక్కడ. మా బస్తీ అయినా కూడా నవీన్ యాదవ్ అన్న అంటే బస్తీ అయినా ఈయన అంటే కొత్తగా ఉన్నాడు, కానీ ఆయన పని మంచి చేసిండు. ఇక్కడ ఉంటుంది, ఇద్దరులా ఉంటుంది. టీఆర్ఎస్ వెల్కమ్ అవుతుంది. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు దాదాపు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఏరియా ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా లేదా? వ్యక్తిగతంగా అయితే మాగంటి గోపీనాథ్ గారు మంచి మనిషే, బాగానే మనం 2 సార్లు 3 సార్లు ఏమో ఇదైండు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది పీజీఆర్ నియోజకవర్గం. పీజీఆర్ అంటేనే ఇక ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో మంచి పేరున్న వ్యక్తిగతంగా పిలిస్తే పలికే వ్యక్తి పీజీఆర్. కాంగ్రెస్ కూడా చాలాసార్లు విజయాలు సాధించింది. ఇప్పుడు ఉండగా రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగానే ఇది చేస్తున్నారు. వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు అని అంచనా. అంటే హైదరాబాద్లో బీఆర్ఎస్కి అత్యధికంగా సీట్లు ఉన్నాయి, బీఆర్ఎస్కి ఇక్కడ లోకల్గా పట్టు ఉంది కదా, మరి అంటే దానికి ఆ పట్టుకు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సీట్లు ఎక్కువ వచ్చినాయంటే దానికి రావడానికి కారణం కూడా అంటే నాకు తెలిసినంత నేను చెప్తున్నా. అప్పుడు ఇందిరామీన్లో ఇది డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో చెప్పారు. ఆ విధంగా ఈ టీఆర్ఎస్కి అయిపోతే మళ్ళీ బీఆర్ఎస్కి అయిపోతే ఏ విధంగా మన ఇండ్లు కోల్పోతామనే ఉద్దేశించి చాలామంది బీఆర్ఎస్కి ఓట్లు వేసినారు. అందుకు ఈ సిటీలో ఎక్కువ సీట్లు వచ్చినాయని నా ఆలోచన అనుకుంటున్నా. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటికైనా ఫామ్లో ఉంటుంది. ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి అంటే యువకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి గోపీనాథ్ గారి భార్యకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. మరి ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకం, ఎవరికి కలిసి వచ్చే అవకాశం? నవీన్ యాదవ్కే కలిసి వస్తాయి. ఎటు చూసినా ఏ విధంగా చూసినా కాంగ్రెస్కి ఓపు ఎక్కువ ఉంది. నవీన్ యాదవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని జరిగినాయి, కొన్ని ఏది ఉన్నాయి. ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేసింది, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను చాలా ఇది చేసింది. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 2 సార్లు స్టార్ట్ అంటే ఏదో తెలంగాణ సెంటిమెంట్ తోటి వేశారు. రెండోసారి ఇండ్లు ఇస్తారు, కొద్దిగా అభివృద్ధి చేస్తారని చూశారు. కానీ వాళ్ళు చాలా ఇది చేశారు, అందరికి ప్రజలకు అర్థమైపోయింది. అందుకని
10 ఏళ్లలో ఏమైనా చేసిందా బీఆర్ఎస్? డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? అంటే ఓవరాల్ తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి, డెవలప్మెంట్ జరిగిందా లేదా? ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా తేడా కనిపిస్తుంది? డెవలప్ అయితే బీఆర్ఎస్ కొద్దిగా చేసింది, కొన్ని మంచి పనులు చేసింది. కాకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చలేదు. వాళ్ళకి ఏ విధంగా ఇష్టమైన రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, కొన్ని పథకాలు 3 ఎకరాల భూమి ఇస్తని చెప్పి చేశారు. చాలా ఇదే ఓపు ఉండే ప్రజలకు కొన్ని వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ చెప్పారు. చెప్పిన దాంట్లో వాళ్ళు మొత్తం చేయలేకపోయారు. కాంగ్రెస్ చేస్తుంది, ఒకటి చేసుకుంటూ వస్తుందని ఆలోచన. కొద్ది అభివృద్ధి అనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే నవీన్ యాదవ్ వస్తాడు.